ఎవరి పాలకులు? ఈ పాలకులు ఎవరు? నీవు పన్నులు కడితే నీ పన్నుల పైసలు కాపాదాడు వాళ్ళు, ఓనర్లు కాదు. కేసీఆర్ చెప్తాడు, కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినా నీ మేనమామని, పెన్షన్ ఇచ్చినా నీ పెద్ద కొడుకును కాదు. నాకు తెలిసి మోడీ గారు ఇప్పటి వరకు కూడా ఒక్కనాడు నేను ఇచ్చినా అని మాత్రం ఎక్కడ నేను అనే పదం రాదు. ఇక్కడ చూడండి, ఓ ప్రజలారా నేను మీ సేవకుని అంటాడు ఆయన. అందుకే అది పార్లమెంట్లో పెట్టిండ్రు, అమలైంది. మోడీ గారు జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేస్తున్నప్పుడు ఏ గిట్ల పిచ్చి గిట్ల పట్టిందా? గోరెడ్డి వెంకన్న ఒక పాటలు ఉంటుంది, ఇప్పుడు చూడండి, గోరెడ్డి వెంకన్న పాట ఉంటుంది. మా వాళ్లకు బ్యాంక్ అకౌంట్లు ఉండవు, మా వాళ్లకు ఎల్ఐసి పాలసీలు ఉండవు, మా వాళ్లకు హెల్త్ కార్డు ఉండవు, మా వాళ్లకు పాతగా చేసిన అప్పుల చిట్టా వారసత్వంగా ఇచ్చిపోతారని చెప్పి గోరెడ్డి వెంకన్న రాస్తారు. కానీ ఈ దేశం, కానీ మోడీ గారు 50 కోట్ల మందికి ఓపెన్ చేసింది అకౌంట్లు. ఓపెన్ చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్ మా పదం తెచ్చిండు. ఈ డిజిటల్ ఏంది, ట్రాన్సాక్షన్ ఏంది, ఈ దేశం ఏంది, ఎంత కొత్త కొత్త చేస్తాడేది అవుతుందా అని. యథా రాజా తథా ప్రజ. రాజు ఎట్లుంటే ప్రజలు ఉంటారు. రాజు అనుకుంటాడు ఇది కావాలి. ఇవాళ నేను అంటున్నా, 50 కోట్ల జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత, డిజిటల్ ట్రాన్సాక్షన్ మొదలుపెట్టిన తర్వాత, ఇవాళ మీరు చదువుకోని వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లల్లో అక్కడ బోర్డు పెట్టిండ్రు, నా దగ్గర ఫోన్పే ఉంది, గూగుల్ పే ఉంది అని బోర్డు పెట్టిండ్రు. నో చిల్లర, నీ జేబులో పైసలు లేకపోయినా కూడా 10 సంవత్సరాల కాలం పట్టింది. అమెరికాలో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ నా భారత్లో, చదువురాని నా భారత్లో 3 ఏళ్ళకే డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలైంది. అందువల్ల అంటే ఎట్లా ఉంటుంది డ్రైవ్ చేస్తాను దానికి చెప్తాను. డ్రైవ్ ఎట్లా చేస్తాను? ఇవాళ ఇంత పెగ్గలు మాట్లాడుతున్నా మా పాత సారు కేసీఆర్ గారు ఎవరు కల్పన చేసిందే నా లెక్క. మా రామచంద్ర అన్నాడు 100 కోట్లు వాళ్ళకి ఇవ్వగానే 100 కోట్లు ఓహో ఆహో అంటే పూజలు చేతి పడే. కానీ ఎంత వేదన ఉందో అది ఇప్పుడు డిస్కస్ చేస్తే తెలుస్తుంది, ఎంత బాధ ఉంటుందో తెలుస్తుంది. డబుల్ బెడ్రూమ్ జనరల్గా మనిషికి అనాదిగా వస్తున్నది. గూడు కూడు నీడ, గూడు కూడు గుడ్డ, అంతే కదా, 3 కదా. ఇవాళ డబుల్ బెడ్రూమ్ గురించి ఆయన చెప్పినన్ని ఉపన్యాసాలు మీకు ఉంటాయి. కానీ 10 ఏళ్ళు పట్టిన కట్టలే కేంద్రం ఇచ్చింది. మోడీ గారు ఈ కష్టకాలంలో కూడా 4 కోట్ల కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేరిస్తే, పక్కకే ఉన్నకి ఆంధ్రప్రదేశ్ కూడా ఒక 10-15 లక్షల ఇల్లు కడితే, ఇక్కడ ఇచ్చిన 2,50,000 ఇల్లు కూడా కట్టినమని చెప్పే ఇల్లు 1,75,000, పంచినాయి అని చెప్పే 40,000 అయితే, ఇక నంబర్ 1 స్టేట్ అని చెప్పుకుంటే మనం నిజమే అని చెప్పి నమ్మినాం తప్ప క్వశ్చన్ చేసినాం ఎప్పుడన్నా? చేసినామా చెప్పండి? ఇవాళ పేదలకి సొంత ఇంటి కల నెరవేర్చిన వ్యక్తి కూడా మోడీ గారే. ఇవాళ వాళ్ళు చెప్తుండ్రు ఎయిర్పోర్ట్ల గురించి, నేషనల్ హైవేస్ గురించి. మీకు చాలా గమ్మతైన విషయం ఏంటంటే, గ్రామాలలో పట్టణాలలో కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వ 15th ఫైనాన్స్ నిధులు రాకపోయి ఉంటే జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. నా గ్రామాలలో వేస్తున్న సిమెంట్ రోడ్లు, కడుతున్న మోరీలు, కడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలు, పెరుగుతున్న పచ్చడి చెట్లు, వెలుగుతున్న బల్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులే ఇవాళ. అందువల్ల ఇవాళ అనేక రంగాల్లో, అన్ని రంగాల్లో ఒక గొప్ప స్థానాన్ని సంతరించుకునే ఈ సందర్భంలో అన్నిటికంటే ముఖ్యంగా ఇదే ప్రాంతం సాయిబాబా గుడి మా దగ్గరనే ఉంది. అమాయకులు, అనామకులు, అభంశుభం తెలియని వాళ్ళు బాంబులు పెడితే ఎగిరిపడ్డ మాంసం ముద్దలు. నా దిల్సుఖ్ నగర్ ఎక్కడ బాంబులు పెడితే ఎక్కువ మంది చచ్చిపోతారు అక్కడ పెట్టిన దుర్మార్గం. నా గోకుల్ చాట్ దగ్గర కుటుంబంతో పోయి, పిల్లలతో పోయి తినిపిద్దాం గప్చుపులు అంటే గప్చుపులు కాలే, మాంసం ముద్దలైంది మనిషి. సేద తీరాలని చెప్పి లుంబిని పార్కు పోతే సేద తీరలే.
శవాలు అయిపోయింది. ఇవాళ దేశంలో అవి లేవు. 10 ఏళ్ల కాలంలో అవి లేవు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మానవ ప్రాణాలను నడిచే వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, వెంటాడతామని చెప్పి ప్రకటించి వెంటాడి మట్టు పెట్టిన గుర్తుపెట్టుకోండి. అలా లేరు వాళ్ళ దేశంలో. మళ్ళీ ఎక్కడైనా బలహీన ఉంటే వస్తారు కావచ్చు, కానీ లేదు వాళ్ళ భద్రత ఎంత గొప్ప ఉందో అర్థమవుతుంది. ఇక్కడ రాష్ట్రాలకు విఫలం చేస్తే తప్ప, రాష్ట్రాలకు సంక్షిప్తంగా వివరించి సపోర్ట్ చేస్తే తప్ప అదర్వైజ్ నో క్వశ్చన్. అందుకని ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి వీళ్ళే కాదు సుమా, ప్రపంచంలో ఇతర దేశాల వాళ్ళు కూడా కన్నుకొడుచు అంటే వాళ్ళకు కుడుతుంది ఈ మోడీ ఏంది, కథ ఏంది. ఒకప్పుడు స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ అమెరికన్ ప్రెసిడెంట్ లేదా బ్రిటన్ ప్రెసిడెంట్, స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ మోడీ వాళ్ళ. స్ట్రాంగెస్ట్ మోడీ వాళ్ళ ఒక్కసారికి వెళ్తేనే ఆగమైపోతాం. 273, 303 అప్కి బార్ 400 పార్. ఇది పార్టీ ఇచ్చిన నినాదం కాదు, ఇది మోడీ గారు ఇచ్చిన నినాదం కాదు, ప్రజలు స్వయంగా ఇస్తున్న నినాదం అది. యువకులు అయితే మొత్తం మన వైపే, అంటే మన వైపు అంటే మోడీ వైపు. నేను అడిగిన యువకులు ఏందా అంటే వాళ్ళు ఎన్నెన్ని చెప్తుంది తెలుసా, మోడీ మా తాత, కానీ నిర్ణయంలో మాత్రం మోడీ మా లాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. ఏందా అంటే నా అభినందన తెచ్చి చూసి అగ్గట్టు ఉండాలి దేశం అంటే. అభినందన్ శత్రు దేశాలు చిక్కితే ఇలా 24 hours అల్టిమేటం ఇచ్చి తీసుకొచ్చిండు. ఎక్కువ పెట్టిండు, బిడ్డ నువ్వు మా ఓన్ని అప్పయ్యపోతే నీ మాడి మష అయిపోతావు, దెబ్బకే వచ్చిండు. 50 కారాగార శిక్ష పడ్డది మన నేవీ ఆఫీసర్స్కి. దాన్ని ఉరి శిక్ష నుంచి కారాగార శిక్ష పడితే ఇలా తీసుకొచ్చి అప్పచెప్పిండు. ప్రపంచానికి ఎవరికి ఏం అవసరం పడ్డా కూడా చివరికి యుద్ధంలో మన పిల్లలనే కాకుండా మన జెండాతో మన ఫ్లైట్లలో ఇతర దేశాల పిల్లలు కూడా రక్షించిన ఘనత మనకు కూడా గుర్తుపెట్టుకో. అందుకని అంటున్న పిల్లలు మాకు బాగా నచ్చిన వ్యక్తి మోడీ గారు. నచ్చిన ఉత్తగా నచ్చలే మాట చెప్పి ఇలా మనకి బాత్లో దేశాన్ని, దేశంలో ఉంటుండే అన్ని కోణాల సంస్కృతిని స్పృశించిన సమస్యలను దేశానికి తెలిపినటువంటి వ్యక్తి మోడీ గారు. గుర్తుపెట్టి సెన్సిటైజ్ చేసిండు మనిషి పని. ఒక చిన్న ఒక మాట, ఒక నిర్ణయం యావత్ దేశాన్ని కదిలించి వేస్తుంది. అది నాయకుడు అంటే లీడర్ అంటే హూ ఈజ్ ద లీడర్, లీడర్ అంటే మొత్తం ఒక మాట మొత్తం కదిలిస్తుంది. వాళ్ళు అనేక రంగాల్లో స్పృశించిండు, కదిలించిండు, ఒక భరోసా ఇచ్చిండు, ఒక భద్రత ఇచ్చిండు. ఇవాళ ప్రపంచ చిత్రపటం మీద ఆమె ఇండియన్ అని చెప్పి గల్లెగిరిసే స్థాయికి తెచ్చింది కాబట్టి ఓటేయాలని చెప్పి మనం చేస్తూ నమస్కారం. భారత్ మాతాకి